బీచ్ ఒడ్డున చూడండి. ఈ పక్షులు చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇవి నీమో సినిమాలో ఉన్న పక్షులు అయితే నాకు అనిపిస్తున్నాయి. ఇవైతే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి. మొత్తం ఇవే. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీనియస్ బ్లాగ్స్. ఈరోజు కూడా బీచ్ ఫిషింగ్ అయితే వచ్చామండి. నేను ఈరోజు కొన్ని రొయ్యలు అయితే తీసుకొచ్చానండి. ఆ రొయ్యల్లో ఒక రొయ్యని అయితే 2 ముక్కల కింద కట్ చేశాను. ఆ రొయ్యని హుక్స్కి అయితే హుక్ చేస్తున్నాను చూడండి. మనం గేలానికి రొయ్యని గుచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఆ రొయ్య మన చేతిలో గుచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. రొయ్య పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలి. ఎలా ఎందుకు పెడుతున్నానంటే చిన్న చేప అయినా సరే పెద్ద చేప అయినా సరే మొత్తాన్ని మింగేస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. వెళ్ళి అయితే వేసేద్దాం. ఇక నేను లోపలికి వెళ్ళినప్పుడు చూడండి అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో. లోతు అయితే చాలా తక్కువగానే ఉందండి. అక్కడ నా మోకాళ్ళ పైకి అయితే వస్తున్నాయి. అయినా సరే అలలు చాలా పెద్దగా అయితే వస్తున్నాయి. దాదాపు నన్ను ముంచేసి అంత ఎత్తులో అయితే వస్తున్నాయి చూడండి. చాలా ఎత్తుగా వస్తున్నాయి. నేను తప్పుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాను. అక్కడ నుంచి అయితే గేలం వేసేసి లోపల నేనైతే ఒడ్డుకైతే వచ్చేస్తాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంత లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫ్రెండ్స్, మనకు పార అయితే పడింది. ఒక చిన్న పార చూడండి. చిన్న పార అయితే పడింది. పాత హెల్మెట్ అయితే దొరికింది. దాంట్లో అయితే వేస్తున్నాను. బతుకుతుందో లేదో తర్వాత విషయం. కాసేపు అయితే అలా అయితే ఉంచాను. మనకైతే ఇంకో చేప పడేలోపు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేప పడింది కదా అనుకుంటే ఎంత చేప పడిందో చూడండి. చేపలాగా అనిపించింది చేప చూడండి. మనకైతే ఒక కేసుల వరకు అయితే లాగిందండి చూడండి. అది ఇవే చేపలు మనకి ఎర్రలు మొత్తం తినేయడానికి ఇవే కారణం. వీటి మీద చేసేట్టాలి. కొట్టాను చూసారా? మళ్ళీ ఇప్పుడే చేపను తప్పించాను. నిన్ను వేసానండి. మొత్తం వెంటనే మళ్ళీ పడిపోయింది చేప. ఏం చేప తెలీదు. మళ్ళీ కేసం కొరకు మాత్రం రాకూడదని అయితే కోరుకుంటున్నాను. అలా వేసేం లేదు, వెంటనే తినేసింది. అదే మింగేసిందండి. బీచ్ ఫిషింగ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వర్షంలో ఉండండి, చేప చూపిస్తాను మీకు. మనకైతే అసలు ఎప్పుడు ఊహించని ఎప్పుడు పడని చేప అయితే పడింది. ఎక్కడ వంకండి, మేమైతే దీన్ని వంక అంటాం. దీన్ని అయితే మేము వంక అంటాం. ఇది మీకు తెలుసు. మనకైతే చేపలాగా అయితే చాలా సేపు అయిందండి. ఇప్పుడు చేపలు ఆగినట్టుంది. చూద్దాం. చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంది అనమాట చేపలు ఆగడానికి. చేప పడే వరకు అయితే మనం ఓపికగా ఉండాలి, తప్పదు. బీచ్ ఫిషింగ్ అంటే అంతేనండి. జల్ల అయితే పడిందండి. మనకి ఎప్పుడు పడే చేపలు పడుతున్నాయి. కొత్త చేపలు చూపిద్దామంటే చూపించకపోతున్నాను మీకు. చూడండి, జల్ల అయితే పడింది.
దీన్ని అయితే వదిలేస్తున్నానండి. సైజ్ అయితే చిన్నగా ఉంది కదా, వదిలేస్తున్నాను. చేపనైతే వదిలేసానండి. చిన్నగా ఉంది, కొంచెం పెద్ద సైజు ఏమన్నా పట్టుకుంటే వెళ్దాం. మొన్న కూడా పెద్ద సైజు గురించే కదా చూసాం, ఈసారి కూడా పెద్ద సైజు కోసం అయితే చూద్దాం. మళ్ళీ అయితే రెడీ చేశానండి, వెళ్తున్నాను వేయడానికి. చూద్దాం. అనడానికి ఏదో చేప అయితే లాగింది కానీ జల్ల, మళ్ళీ జల్ల లాగిందండి. మనకి జల్లలు ఎక్కువ లాగుతున్నాయి, చూపిస్తాను చూడండి. మళ్ళీ జల్లే లాగింది. అక్కడ చూసారా, జస్ట్ కొంచెమే హుక్ అయింది, చాలా లైట్ గా హుక్ అయింది అనమాట. వచ్చిందంతే లైట్ గా హుక్ అయ్యి. దీన్ని కూడా వదిలేద్దాం. జస్ట్ చిన్నగా హుక్ అయింది అనమాట, చిన్నగా హుక్ అయి వచ్చింది ఇది. అలా హుక్ అయినప్పుడు గ్యాలంతో పాటు వెళ్ళిపోద్ది అనమాట. గ్యాలం తెగిపోయి, ఇక్కడ తెగిపోయింది చూసారు ఆల్రెడీ. ఇక్కడ దీని నోరు అయితే తెగిపోయింది. నోరు తెగిపోయి అయితే వెళ్ళిపోయేదే, కొంచెం లాగింది. బోట్ చూసారండి, బోట్ అయితే వెళ్తుంది, వేటకైతే వెళ్తుంది, వాగుల్లోనే వెళ్తుంది. ఆ బోట్ ఏంటంటే మాగజాపల వేట కోసం అయితే వెళ్తుంది అనమాట. మనకైతే ఏదో చేప అయితే పడ్డట్టు అనిపించింది, దానికోసం అయితే చూస్తున్నాను. పాటి అయితే వెళ్ళిపోతుంది. బోట్ అయిపోయింది, ఎక్కువసేపు అయితే లేదు, పాటి తిరిగిపోయింది. పాటికి తిరిగిపోయి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ మొత్తం. ఇంక ఇక్కడ అంతా వాటర్ ఏమి ఉండదు, చాలా వెనక్కి అయితే వెళ్ళిపోద్ది. మనకి టైం అయిపోయినట్టే, వెళ్ళిపోవాల్సిందే ఇంక మనం. మళ్ళీ మనకైతే కేసం వరకు అయితే లాగిందండి, ఎర్ర తినేస్తుంది. దీనికి ఎక్కడ గుచ్చుకుందో చూడండి, కన్ను దగ్గర గుచ్చుకుంది గ్యాల ముళ్ళు. నోట్లో కూడా కాదు, కన్ను దగ్గర గుచ్చుకుంది. మరి ఎలా గుచ్చుకుందో తెలియదు కానీ మొత్తం ఇవాళన్నీ జల్లలు కేసం వరకులే లాగుతున్నాయండి. మనకైతే ఒక్క పార ఒకటే పడింది. ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.